బావ గ్యాస్ అయిపోయింది తీసుకురాపో. గ్యాస్ ఏడో దొరకలేదు, కట్టెల పొయ్యి మీద వంట చేయి. నా కట్టెల పొయ్యి మంట పెట్టడానికి రాదు. ఈ ఇంటికి వచ్చి అందరికి మంటలు పెట్టినావు, కట్టెలు మంట పెట్టడానికి రాదా? అలా అమ్మ నేను ఈ రోజు కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నా. అరే తమ్మి ఈ రోజు నేను కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నా. అక్క ఈ రోజు నేను కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నా. ఏమే శల్య నేను ఈ రోజు కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నా. ఏమే భాగ్య నేను ఈ రోజు కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నా. ఏదో పుట్టుకమే గ్యాస్లోనే ఉట్టి గ్యాస్లోనే పెరిగినట్లు చేస్తావేంది? తేలేని 5 లక్షల కట్నం కట్టెల పొయ్యి మీద ఎందుకు వంట చేస్తా? మీ నాయనోళ్ళు కట్టెల మీద వండుకోలేరా? మీ తాతోళ్ళు కట్టెల మీద వండుకోలేరా? మీ తాత ముత్తాతలు కట్టెల మీద వండుకోలేరా? మనం కూడా కట్టెల మీద వండుకోవాలి. ఊర్లో ఉన్నప్పుడు కట్టెల పొయ్యి మీద వంట చేసిన, సిటీకి వచ్చినాక గ్యాస్ మీద అలవాటు అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ తెస్తావా తేవా? ఇప్పుడు గ్యాస్ ఏడ బుక్ అవుతున్నదే, జరుండు నా దోస్తుగానికి ఫోన్ చేసి అడుగుతా. అరే మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది, మీ ఇంట్లో డబుల్ సిలిండర్ ఉంటే ఒకటి ఇయ్యవా? అరే లేదురా, మా దగ్గర ఒకటే సిలిండర్ ఉండే, అయిపోయింది. 3-4 రోజుల నుండి నా పిల్లం కట్టెల పొయ్యి మీద నుండి వంట చేస్తున్నది. చూడు చూడు చూడు, నా దోస్తుగాని పెళ్ళాము కట్టెల పొయ్యి మీద వంట చేస్తుందంట. కట్టెల మీద వంట చేయి, పోయి కట్టెలు తెస్తా. ఉండు నా దోస్తు రానున్నది కదా, దానికి ఫోన్ చేసి అడుగుతా. హలో రాణి, మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది, నీ దగ్గర డబుల్ సిలిండర్ ఉంటే నాకు ఒకటి ఇయ్యవా? లేదే, మా దగ్గర ఒకటే సిలిండర్ ఉండే, నిన్ననే అయిపోయింది. నా మొగుడు కరెంటు పోయి తెచ్చిండు, దాని మీదనే వండుతున్నా. చూడు చూడు, దాని మగాడు కరెంట్ పోయి తెచ్చిండంట. ఇప్పుడు కరెంట్ పోయి దానికే నా దగ్గర పైసలు లేవు. సరే అప్పుడప్పుడు బ్లాక్ లో సిలిండర్ ఇస్తాడు కదా, ఆయన ఫోన్ చేసి అడుగుతా. హలో నేను అక్కం బుజ్జిని మాట్లాడుతున్నా. చెప్పండి మేడం. సిలిండర్ అయిపోయింది, ఒక సిలిండర్ కావాలి. అదేంది మేడం, మొన్న మీరు ఊరికి పోయారంట కదా, మీ ఆయన సిలిండర్ అడిగితే ఇచ్చిన, అప్పుడే అయిపోయిందా? సరే సరే చెప్పు, సిలిండర్ ఏం చేసినావు? మమ్మీ నువ్వు మొన్న ఊరికి పోయి వచ్చినావు కదా, ఆ రోజు డాడీ పక్కింటి ఆంటీకి సిలిండర్ ఇచ్చిండు. చెప్పు ఎందుకు ఇచ్చినావు? ఏం లేదు, సిలిండర్ అయిపోయిందని ఆమె చాలా బాధపడబట్టిండే, ఆ బాధను చూడలేక ఇచ్చిన. ఈడ పెళ్ళం బాధపడితే నీకు చూడనీకి రాదు, కానీ ఆడ పక్కింటి బాధపడితే నీకు బాధ అయినా. అది కొట్ట కాదు, కరెంట్ పోయి తీసుకొని వస్తా. చూసిరు కదా దోస్తులు, పిల్లల ముంగట ఏది పడితే అది చేస్తే గిట్లా టైం వచ్చినప్పుడు ఇరక పెడతారు.